హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్పు బ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము ఆర్దోలో షాపింగ్ చేసినాం అనమాట. ఏం షాపింగ్ చేసినామో చూద్దాం. మేము ఇంత లిస్ట్ షాపింగ్ చేసినాం, అవి ఏంటో మీకు చూపించబోతున్నాం. ఈరోజు ఏవి తీసుకున్నాము, ఎంత కాస్ట్ అనేది మీతో షేర్ చేసుకుంటాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదే అన్నమాట ఆస్డా స్టోర్. ఈ ఆస్డాలో వచ్చేసి మేము ఎవ్రీథింగ్ గ్రాసరీస్, అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ స్నాక్స్ మేము ఎప్పుడు ఇక్కడికే వస్తామన్నమాట. మేమున్న ఏరియా నుంచి ఒక 10 to 15 minutes డిస్టెన్స్ ఉంటుంది దీనికి. మేము ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా మీరు, 2 bags ఉన్నాయి ప్లస్ 1 box ఉంది. సో క్యారీ చేయడం చాలా కష్టం అని చెప్పి ఇంకా మేము ఇంట్లో అన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము అన్నమాట. నియర్లీ 10 to 15 minutesలో మేము ఇంటికి రీచ్ అయిపోతాము. సో చాలా దగ్గరే కదా, సో వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా దగ్గరే కదా అని క్యాబ్ బుక్ చేసుకొని అలా వెళ్తూ ఉన్నాము. చూడండి వ్యూ ఎంత బాగుంది అసలు. ఫస్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాం అన్నమాట ఇంట్లోకి. ఇందులో వచ్చేసి మాకు 5 pants వచ్చినాయి. ఈ 5 pants వచ్చేసి మాకు ఎంత పడ్డాయంటే 45 pounds. 40 Indian కరెన్సీలో 4500 అనమాట. మీకు బౌల్స్ కూడా లోపల చూపిస్తాను ఎట్లా వచ్చినాయి అని చెప్పి. చూద్దాం. అవునవును, ఇదన్నమాట. ఇలా కొన్ని ప్యాంట్స్ తీసుకున్నాము. మొత్తం ఇది 5 piece సెట్ అన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంట్లోకి మేము బల్బ్స్ తీసుకున్నాము, 2 bulbs. ఇవి వచ్చేసి 2 pack LED బల్బ్స్ అనమాట, 100 watts. చేసి ఎంత అంటే 6 pounds. ఇది వచ్చేసి మాకు 600 పడింది అనమాట. అలాగే ఇంట్లోకి మిల్క్. ఇక్కడ మిల్క్ ఏంటంటే మనకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. August 2కి ఇది ఎక్స్పైర్ అయిపోతుంది, అలా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది వాషింగ్ మిషన్కి బట్టలు వాష్ చేసుకునేకి లిక్విడ్ తీసుకున్నా. అండ్ దెన్ ఇది వచ్చేసి న్యూటెల్లా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓట్స్ 1.6. ఇది వచ్చేసి మనకి పౌండ్స్లో 1.6 pounds పడింది అనమాట. నెక్స్ట్ ఇవి ఆనియన్స్ ఎంత 1 pound. నెక్స్ట్ ఇంకా ఈ క్యారెట్స్ వచ్చేసి 1 kg ప్యాకెట్. ఇవి వచ్చేసి మనకి 0.65 pounds అనమాట ఈ క్యారెట్స్ మాకు. నెక్స్ట్ ఇవి దోసకాయలు. మాకు 2 దోసకాయలు వచ్చి ఎంత కాస్ట్ పడ్డాయి, ఒక్కొక్కటి వచ్చేసి మాకు 1.49 pounds అనమాట. మేము 2 తీసుకున్నాం. ఇవి వచ్చేసి కడ్ బాక్సెస్ అనమాట. ఈ కడ్ బాక్సెస్ మాకి 11th August వరకు టైం ఉంది. కడ్ బాక్స్ వచ్చేసి 1.65 pounds. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్. ఈ బ్యాగ్లో వచ్చి ఇవి వచ్చేసి పొటాటో చిప్స్ 1.5 pounds అనమాట. చూడండి డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ ఇవి వచ్చేసి 1.85 pounds. నెక్స్ట్ ఇవి చిన్నవి కొన్ని బౌల్స్ తీసుకున్నాను ఇంట్లోకి. ఇవి వచ్చేసి ఒక్కొక్క బౌల్ వచ్చేసి మాకు 0.85 pounds. కొన్ని కర్చీఫ్స్ తీసుకున్నాము ఇంట్లోకి. కలర్స్ బాగున్నాయి కదా.
పొమగ్రనేట్ తీసుకున్నాం. 2 పొమగ్రనేట్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఒక 2 తీసుకున్నాము. ఇంకా బ్రెడ్ తీసుకున్నాం. న్యూటెల్లా తీసుకున్నాం కదా దీంట్లోకి. నెక్స్ట్ ఇది మహాదేవ్కి చాలా బాగా నచ్చిందంట కేక్. చాక్లెట్ స్పాంజ్ కేక్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది మహాదేవ్ తీసుకున్నాడు కానీ మేము కూడా తింటాం అనుకోండి. ఈ కేక్ కాస్ట్ వచ్చేసి 4 pounds. ఇంకా ఒక గెరిట లాంటిది ఒకటి తీసుకున్నాము. ఇంకా ఓరియో బిస్కెట్స్, ఇంకా బనానాస్. ఏంటంటే మీకు నేను షార్ట్స్లో పెట్టింటాను అనమాట దాని కాస్ట్, అది వెళ్ళి చూసేయండి. ఇంకా లెమన్స్, ఈ 4 లెమన్స్ వచ్చేసి మాకు 0.85 pounds పడినాయన్నమాట. ఇంట్లోకి ఇది కూడా తీసుకున్నాం అనమాట, పవర్ సాకెట్ ఎక్స్టెన్షన్. అండ్ దెన్ నెక్స్ట్ టమాటాస్ వచ్చేసి మాకు 1 pound అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి రాస్బెర్రీ పవ్లోవా ఐస్ క్రీమ్ తీసుకున్నాము. మీరు పాలకోవా అనుకునేటోళ్ళు. పవ్లోవానే కలవాలి దాన్ని. అండ్ దెన్ ఈ ఎగ్స్ తీసుకున్నాం అనమాట 1 box. ఈ ఎగ్స్ వచ్చేసి మాకు 12th August వరకు టైం. 4 pounds అంటే అరౌండ్ 400 rupees అనమాట మన ఇండియాలో. మొత్తానికి మా బిల్ వచ్చేసి 123 pounds, 123.66 అనమాట. ఇది మేము ఇవాళ షాపింగ్ చేసింది ఇంట్లో కోసం. మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్. బాయ్ బాయ్.